సో ఇప్పుడు ఒక ఫోన్ లో బ్లింకిట్ అని ఒక ఫోన్ లో చెప్పడం ఆర్డర్ చేద్దాం. నాకైతే కాల్ వచ్చింది. అంటే ఆర్డర్ ఇచ్చాను. వాచ్మెన్ కూడా తిడుతున్నారు గైస్ మనల్ని. ఏమేమి ఏం చెప్తాను? ఏం లేదు, నాకు ఒక డౌట్ వచ్చింది, చూస్తున్నా. ఏం డౌట్? ఇప్పుడు గ్రాసరీ డెలివరీస్ ఉంటాయి కదా, అలా జిప్టో మరియు బ్లింకిట్ లా ఏది ఫాస్ట్ డెలివరీ చేస్తుంది? నాకు తెలిసి జిప్టో. ఒకసారి చాట్ జీపీటీ అడుగుదాం. ఏమని వచ్చింది? ఇది ఏంద్రా, రెండు కూడా సేమ్ ఫాస్టెస్ట్ డెలివరీ అంటుంది. మనకి ఎట్లా తెలుసుకోవాలి ఏది ఫాస్ట్ అని? చాట్ జీపీటీ అయితే ఇప్పుడు 2 ఫాస్ట్ అని చెప్పింది కదా. అవును, మనం ప్రాక్టికల్ చేద్దాం. అవునరా, ఇది కూడా వీడియో లాగా చేయొచ్చు కదరా, ఏది ఫాస్ట్ అవుతుందని. చేయొచ్చు, చేద్దాం పాటు. హలో గైస్, వెల్కమ్ టు బ్యాచిలర్ డైరీస్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, గ్రాసరీ డెలివరీస్ పార్ట్నర్స్ ఉన్నాయి కదా, జెప్టో అండ్ బ్లింకిట్. అందులో ఏది ఫాస్టెస్ట్ డెలివరీ అవుతుందో చూద్దాం ఇప్పుడు మన వీడియోలో. ఓకే, రెండు సేమ్ ఐటమ్స్, అంటే స్టోర్స్ వేరు ఉంటాయి, బట్ చాట్ జీపీటీని అడుగుతానేమో రెండు సేమ్ ఫాస్టెస్ట్ డెలివరీ అని చెప్పేసి చెప్పింది. మన వీడియోలో అయితే ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూద్దాం ఇది. సో గైస్, ఇప్పుడైతే మనం ఆర్డర్ చేద్దాం. 2 ఫోన్లలో, ఒకటి దాంట్లో బ్లింకిట్, నా దాంట్లో జెప్టో. రెండు ఇందులో సేమ్ ఐటమ్స్, ఇందులో సేమ్ ఐటమ్స్. ఇప్పుడైతే చూద్దాం, రండి ఆర్డర్ చేద్దాం. ఫస్ట్ రెండిట్లలో ఏది ఫాస్ట్ చూద్దాం మనం. ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. 2 ఆయిల్ ప్యాకెట్స్, అందులో 2, ఇందులో 2 ప్లేస్ చేద్దాం. నీకు తెలిసి ఏది ఫాస్ట్ వస్తుంది అంటావు? నా జెప్టో ఒకటి, నా జెప్టో అంట. బ్లింకిట్ కాబట్టి బ్లింకిట్ అంట. చూద్దాం మనం. ఓకే, రెడీ అను. రెడీ. పేమెంట్. వెయిట్ ఒక రైట్. ఓకే, రెడీయా? 1 2 3 చూద్దాం ఏది ఫాస్టెస్ట్ వస్తుంది అది. కమాన్. జెప్టో అయిపోయింది అండ్ బ్లింకిట్ కూడా అయిపోయింది. చూడొచ్చు, 2 అయినాయి. ఇప్పుడు ఏది ఫాస్ట్ వస్తుంది? నాదైతే 9 మినిట్స్ చూపిస్తుంది. నాది కూడా 8 మినిట్స్. నాకన్నా ముందు అయితే బ్లింకిట్ ఉంది, బట్ చూద్దాం. ఇవాళ బ్లింకిటే గెలుస్తుంది అంటున్నా. పెట్టేస్తావా మళ్ళా కూడా? ఇందులో అయితే ఎందుకంటే ఇది నా మీద డిపెండ్ అయ్యలేదు, ఎందుకంటే స్టోర్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి నేను అయ్యలేదు. నమ్మకం ఉంది జెప్టో. నేను అంటానా, బేసిక్ గా అంటానా కాబట్టి అంతే, దాన్ని ఏం చేయలేదు. ఓకే గైస్, చూద్దాం ఇంకెంత టైం పడుతుందో. ఆల్రెడీ నాకు డెలివరీ పార్ట్నర్ కూడా అసైన్ అయ్యాడు. నాకు కూడా సేమ్ ఏడైనా కాలేదు అవుతాడు గైస్. జస్ట్ నా 6 మినిట్స్. నీకు ఇంకా డెలివరీ పార్ట్నర్ అసైన్ కాలేదు కదా. అవుతాడు కదా, మాది పెద్ద పని కాదు అన్నట్టు, ఫాస్ట్ ఉంటుంది అన్నట్టు. అంటే వీళ్ళ ఓన్లీ చూపించడం మాత్రమే, మనదైతే డైరెక్ట్ అంటుంది. చూద్దాం. కమాన్ గైస్, మనకు డెలివరీ పార్ట్నర్ కూడా అసైన్ అయ్యిండు. చూద్దాం. నాది కూడా సేమ్ 6 మినిట్స్ చూడొచ్చు. 6 మినిట్స్ చూపిస్తుంది. ఎవరిది ఫాస్ట్ అవుతుందో చూద్దాం. కమాన్. జెప్టోనా బ్లింకిటా? జెప్టోనే. ఆల్రెడీ పికప్ అయింది. నేను ఇంకా కాలేదా? కాలేదు. చూడండి గైస్, మనమే ఫాస్ట్ ఉంటాం. కమాన్ గైస్, చూడొచ్చు మన డెలివరీ బాయ్ ఆల్మోస్ట్ ఒక 2 గల్లీలు దాటితే మనోడు వచ్చేస్తాడు. మన దగ్గర అయితే ఇంకా చూపించట్లేదు, ఓన్లీ 5 మినిట్స్ అని చూపిస్తుంది. ఇంకా అయ్యో ఈ ఛాలెంజ్ లో, ఈ ఎక్స్పెరిమెంట్ లో ఓడిపోయావా అనుకుంటున్నారా? మనది కూడా పికప్ అయింది, వస్తున్నాడు. నా జస్ట్ 4 మినిట్స్. మీదెంత సేపు చూపి? ఓకే ఆల్మోస్ట్ పికప్ అయింది, జస్ట్ 5 మినిట్స్. చూద్దాం. నా జస్ట్ 4 మినిట్స్. ఆల్మోస్ట్ సేమ్ ఉంది. జస్ట్ ఈయన రాంగ్ రూట్ వస్తాడు, మన అయితే కరెక్ట్ వేస్తాడు. జస్ట్ 3 మినిట్స్. ఫోన్ కాల్ ఎవరికి వస్తుందో చూద్దాం తొందరగా. చూద్దాం. ఇటు చూడు, రాంగ్ రూట్ లో వచ్చేస్తున్న వీరుడు. ఆల్మోస్ట్ బ్లింకిట్ ఫాస్ట్ ఉంది జెప్టో కన్నా. మీ వాడు కూడా జస్ట్ కొద్దిగానే కదా సిగ్నల్, అక్కడ సిగ్నల్ 2-3 మినిట్స్ డిఫరెన్స్. మా వాడు ఒకసారి ఇటు ఆల్మోస్ట్ సిగ్నల్ లాగా వచ్చేసిండు. ఇగో ఇట్లా పోయింది అనుకో, కథనే. చూద్దాం. చూడండి గైస్, వీళ్ళోడు దూసుకొస్తుండు. మీ వాడు సిగ్నల్ దగ్గర రాయడు, బట్ సిగ్నల్ ఉన్నట్టున్నది. సిగ్నల్ ఉంటుంది. మా వాడు ఓడయ్యా, ఏమైంది? కమాన్. కమాన్ గైస్, చూడొచ్చు మనోడు. ఎస్, మావోడు చూడండి, ఆల్మోస్ట్
చూపి మీ వాడు ఏడు మీ వాడు ఇగో అరే అందరు సేమ్ అయ్యా బ్లింకెట్ వస్తుంది. కమాన్ ఒక 1 minute లో మనకి కాల్ కూడా వస్తుంది చూడొచ్చు. మీ వాడు ఏమైందిరా ఏడాయిండ్రా వస్తుండు మనవాడు రీచ్ అయ్యాడు. బ్లింకెట్ ఫాస్ట్ ఉంది. రీచ్ అయ్యాడు అంటే మావానికి అక్కడ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఆల్మోస్ట్ అయిపోయింది గాయ్స్ చూడొచ్చు. ఆల్రెడీ ఫోన్ కాల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఫోన్ కాల్ వచ్చుడే ఆలస్యం. ఆల్రెడీ అరైవ్డ్. కమాన్ దాటిపోతుండు. వచ్చిండు ఆల్రెడీ. ఫోన్ కాల్ రావచ్చు మాక్సిమం. విన్నర్ చికెన్ ఫోన్ రావాలి. కమాన్ గైస్ మనకైతే కాల్ వచ్చింది బ్లింకిట్ నుంచి. మనం ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. తొందరగా తీసుకోవాలి. సాగర్ ఫోన్ వస్తుందంట. మనమే తీసుకోవాలి. చూసుకుందాం ఎవరు విన్నారు. దా మనమే విన్నారు. లాస్ట్ అయితే మనకి ఏడున్నారు. ఆర్డర్ కింద పెట్టేశారా? ఇక్కడ వాసవి విహార్లు ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? శ్రీనివాస్ రెడ్డి అయితే రాలేదు ఇంకా. మనమే చెప్తాడు. థ్యాంక్ యూ బై. ఆర్డర్ వేరే అపార్ట్మెంట్ లో ఇచ్చి వేయండు, అందుకే మనం ఓడిపోయాం. ఇది ఘోర పరాభవం అసలు. అంటే ఆర్డర్ ఇచ్చాడు మా దాంట్లో బ్లింకిట్. సో గైస్ మనం లాస్ట్ సీన్ అనుకున్నాం కానీ మనోడు వచ్చేసిండు, దూసుకొచ్చేసిండు. ఫైనల్ గా చూడండి గాయస్, ఓటమి ప్లేస్ కిట్లు మా దాంట్లోకి ఎందుకు పెట్టావా అని చాలా ఘోరం గాయస్. బ్లింకిట్ ఒక్కటేసారి కాల్ వచ్చింది సార్, నేను చూసుకోలేదు. మళ్ళీ కాల్ చేద్దామని అంతలా ఇక్కడ పెట్టిపోయింది గాయస్. అసలు పర్సన్ కి ఇవ్వకుండా నాకైతే అర్థమైతలేదు. ఫోన్ కూడా రాలేదు సెకండ్ టైం. ఫస్ట్ టైమే వచ్చింది. సాగరే విన్నాడు గాయస్. ఇది బాహుబలి కంటే ఘోరమైన ట్విస్ట్ గాయస్. కాలేజ్ కూడా మనం ఓడిపోయాము బికాస్ ఆఫ్ బ్లింకిట్. సో గైస్ ఫైనల్ గా మన డెలివరీ వచ్చేసింది. మనకు కూడా వచ్చింది గాయస్. కాసేను ఎప్పుడు ఫోన్ వచ్చిందని కాదు, ఎప్పుడు డెలివరీ వచ్చింది అన్నది ముఖ్యం. మనదే, నేనే విన్ను. చూసుకుందాం అని చెప్తావు ఇక్కడ. ఓకే గైస్, చెప్పలేకున్నా కంగ్రాట్స్. నేను అనుకోలే మన వస్తుందని. ఈయన పెట్టన్నాడు బట్ ఈయన బతికిపోయింది. ఓకే ఈ ఒక్కటి సంతోషం గైస్ మనకి. బ్లింకిట్ ను మరోసారి నమ్ముకోవద్దు గైస్. ఓకే బాయ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.